హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్మాల్ హార్వెస్ట్ వీడియో అండి. కొంచెం మెంతికూర ఉంది, దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇది ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుందండి. కాకపోతే ఇది కొంచెం సీడ్స్ వేసి జర్మినేట్ అయిన తర్వాత ఒక 2 days వాటరింగ్ మధ్యలో గ్యాప్ వచ్చిందండి. నాకు బిజీగా ఉండి ఆ వాటరింగ్ లేకపోయేసరికి సగానికి సగం మెంతికూర అంతా వాలిపోయి మొత్తం వాడిపోయింది. సో మిగతా అంతా కూడా డల్ అయిపోయి వాడిపోతుంది అనమాట. సో మొత్తం వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా సీడ్స్ అనేసి చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను. మనం మైక్రోగ్రీన్స్ లాగా వాడుకుంటాం కదా, దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చు అనేసి. ఇదేనా బాగానే ఉంటుంది. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇందులోనే న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి. కాకపోతే ఏంటంటే మనం కర్రీస్లోకి కానీ పప్పులోకి కానీ వేసుకోవాలంటే ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుంది. కాకపోతే ఇంకా ఏం చేస్తాము, తప్పక హార్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ కింద వాలిపోయిన మొక్కలన్నీ కూడా వాటరింగ్ లేక పడిపోయినాయండి. సో నేను వేసిన ప్రతి సీడ్ కూడా జర్మినేట్ అయింది. చాలా బాగా వచ్చింది మెంతికూర, చాలా బాగా వచ్చిందని అనుకున్నాను. నాకు బిజీగా ఉండి బయటకు వెళ్ళి అసలు ఇంట్లో ఉండక 2 days వాటరింగ్ చేయకపోయేసరికి ఇదన్నమాట పరిస్థితి. సగం వేస్ట్ అయిపోయిందండి. ఇంకా ఈ మిగిలిన సగం కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంత వచ్చిందన్నమాట. సో ఒక పూటకి మనకి కాంబినేషన్ ఏదైనా వేసుకుంటే పప్పులోకి సరిపోతుంది. సో అందుకని హార్వెస్ట్ చేసేసాను హడావుడిగా. సో దీంతో పాటు కొన్ని వంకాయలు ఉన్నాయండి. సో వంకాయలు కూడా ఎక్కువ లేవు, కాకపోతే ఏంటంటే ఇవి ముదిరిపోతున్నాయి, లావుగా అయిపోయి. సో అందుకని వీటిని హార్వెస్ట్ చేసేస్తే మళ్ళీ ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి. అసలు మొక్కలకి మధ్య ఏం ఫర్టిలైజర్ ఇవ్వలేదు. మొన్న ఘనజీవామృతం ఉంటే అది కొంచెం వర్మీ కంపోస్ట్ 2 కలిపి కొంచెం అన్ని మొక్కలకి ఇచ్చానండి. కాకపోతే మనకి ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ ఇది కాదు కదా, సో అది కూడా ఇవ్వాలి. సో తర్వాత ఇవి చామ దుంపలండి. సో పసుపు దుంపలతో పాటు వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు తీరిక అవ్వలేదు. అప్పటి నుంచి అసలు నాకు వీలు అవ్వలేదండి హార్వెస్ట్ చేయడానికి కూడా. సో వీడియో తీద్దాం అనేసి నేను ఆపాను హార్వెస్టింగ్. సో ఇప్పటికి తీరిక అయింది. సో నేను ఈ హార్వెస్ట్ చేసేసరికి చూస్తున్నారు కదా, మళ్ళీ అన్ని కొత్తగా మొలకలు వచ్చేసినాయి లోపల దుంపలకి. సో ఇంక ఇప్పుడైనా దీన్ని హార్వెస్ట్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకుందాం అనేసి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా ఊరలేదండి ఈ ఇయర్. నేను అసలు మొక్కలకి ఎక్కువ కేర్ తీసుకోలేదు, అందుకని చామ దుంపలు కూడా కొంచెం పసుపు దుంపల్లాగే తక్కువే వస్తాయి ఈసారి. సో కానీ ఎన్ని వచ్చినా కూడా నేను ఇందులో పెట్టింది అయితే కొంచెం మట్టి అండి. ఒక 6 inches మట్టి వేసానేమో గ్రో బ్యాగ్లో వేసి, కొంచెం ఇసుక కలిపేసి, కొంచెం మాన్యూర్స్ అవి కలిపేసి ఒక 5 దుంపలు పెట్టాను, చామ దుంపలు. సో దానికి ఎంత చామ దుంపల హార్వెస్ట్ వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో మొక్కలన్నీ మంచిగా దుంపలు ఊరిపోయి ఆకులన్నీ వాటంతకవే ఎండిపోయాయండి. సో నేను హార్వెస్ట్ చేయకపోయేసరికి మళ్ళీ ఇంకా వాటరింగ్ చేసేటప్పుడు మిగతా మొక్కలతో పాటు దీనికి కూడా వాటర్ పడుతూ వెళ్ళేసరికి అదేమైందంటే మళ్ళీ కొత్తగా మొలకలు వచ్చేసినాయి. సో ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా, కుళ్ళిపోతాయి దుంపలు ఊరినవి లోపల అనేసి హార్వెస్ట్ చేస్తున్నాను. చేసి మళ్ళీ ఈ సాయిల్ మిక్స్ని కొంచెం వేరే సాయిల్లో మిక్స్ చేసుకొని మాన్యూర్స్ అవి అన్నీ మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకేదైనా మొక్కలు పెట్టుకోవచ్చు. సో లేదు, మళ్ళీ చామదుంపలే పెట్టకూడదండి ఇదే మట్టిలో. ఎందుకంటే మనం ఏదైనా ఒక పంట పండించిన సాయిల్లో మళ్ళీ సేమ్ అదే పంట రిపీట్ చేయొద్దు అనమాట. సో పంట మార్పిడి చేస్తాం కదా మనం పొలాల్లో, సేమ్ మన కుండీల్లో కూడా అలాగే వేరే క్రాప్ ఏదైనా పెట్టుకోవాలి. మళ్ళీ వేరే క్రాప్ పెట్టిన సాయిల్ ఉంటుంది కదండి, అందులో మనం మాన్యూర్స్ అవి అన్నీ యాడ్ చేసుకొని అందులో మళ్ళీ మనం ఈ దుంపలు కానీ ఏవైనా కానీ కొత్త పంట పెట్టుకుంటే మనకేంటంటే పంట ఎక్కువ రావడానికి, ఈల్డ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక రకం మొక్కలకి ఒక రకమైన న్యూట్రియంట్స్ ఎక్కువ అవసరం ఉంటాయి కదా, ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఆ మొక్కలు తీసుకొని ఆ సాయిల్లో అయిపోయి ఉంటాయి. సో మళ్ళీ అదే పంట మనం అదే సాయిల్లో వేసినప్పుడు మనకి ఎక్కువ పంట రాదనమాట. సో అందుకని ఏం చేస్తామంటే వేరే రకమైన పంట వేసినప్పుడు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని అది సాయిల్లో నుంచి తీసుకుంటుంది. సో ఇట్లా చేయడం వల్ల కూడా కొంచెం మనం ఈల్డ్ని పెంచవచ్చు అనమాట. సో మనం ఏ కుండీల్లో ఏ వేస్తున్నామో గుర్తుపెట్టుకొని సాయిల్ మిక్సులు చేసుకున్నప్పుడు మళ్ళీ పంట రిపీట్ చేయకుండా నెక్స్ట్ వేరేది వేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనం ఈల్డ్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి.
కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వాటరింగ్ చేయడము, రెగ్యులర్గా ఫర్టిలైజ్ చేయడము, పెస్ట్ కంట్రోల్ చేయడము, ఇవన్నీ చూసుకుంటూ ఉంటేనే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈల్డ్ వస్తుంది. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఈల్డ్ కూడా వస్తుంది. సో కాకపోతే మనం కేరింగ్ అనేది తప్పకుండా గార్డెనింగ్కి తీసుకోవాలి. ఏదో పెట్టేసాము, వదిలేసాము, రోజు అలా వాటర్ వేస్తూ ఉన్నామంటే మాత్రం మనకి రాదు, డిసప్పాయింట్ అవుతాము. మళ్ళీ నెక్స్ట్ టైం మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ రాదు. సో అందుకని రోజులో ఒక 1 అవర్ అట్లీస్ట్ మనం గార్డెనింగ్కి కేటాయిస్తే తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. మనం అందులో సక్సెస్ అవుతూ ఉన్న కొద్దీ ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, రకరకాలవన్నీ పెంచాలనిపిస్తుంది. గార్డెనింగ్ ఇంకా 1 అవర్ కాదు, మనకు అసలు తెలియకుండానే 2-3 గంటలు అలా గడిపేస్తాము. టైం ఉన్న వాళ్ళైతే. టైం లేని వాళ్ళైతే ఇంకేం చేయలేమండి. ఇప్పుడు నా పరిస్థితి అదే. నాకు అసలు గార్డెనింగ్ రోజు గార్డెన్లోకి వెళ్ళాలని మనసు ఇలా పీకేస్తుంటుంది. కాకపోతే వెళ్దామంటే అస్సలు టైం కుదరట్లేదు. ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1/2 అవర్ దొరికినా కానీ అలా వెళ్ళి మొక్కలు ఒకసారి అన్నీ చూసుకుంటూ ఉంటాను. సో ఇదండి ఇవాల్టి హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.